ఇచ్చేసిన గౌరవ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గారికి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఈట గణేష్ గారికి, ఈరోజు విశిష్టంగా ఈ జెడ్పీటీసీగా ఈరోజే దానికి సంబంధించిన పీరియడ్ ముగుస్తున్న గౌరవ జెడ్పీటీసీ ఎంఎస్ శ్రీలత గారికి, వేదికపై ఉన్న మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులు, వేదిక ముందున్న కొత్తూరు మండలానికి సంబంధించిన భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు, నాయకులు, ఎంతోమంది మాజీ వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు అందరూ కూడా అదే వేదికని కూర్చున్న మీ అందరికీ మన రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉండి నాయకులను ముందు నడిపించి నాయకులు మంచి అందరికీ కూడా ఈ సందర్భంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, రాజకీయాలు ఎవరికి పదవులు శాశ్వతం కావు. రాజకీయాల్లో పదవులు వస్తుంటాయి, పోతుంటాయి. మన గౌరవ ప్రియతమ నాయకుడు అంజన గారు రాజకీయాలు ప్రారంభం చేసిన రోజు నాకు తెలిసి వీడు ఉన్నోళ్ళు ఒక 50% మంది పుట్టకపోవచ్చా నేను సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా. ఎందుకోసమంటే రాజకీయాలు అనేటివి ఒక రోజుతోటి ఈ రోజు చేసి రేపు బంద్ చేసి పోయేటివి కావు. రాజకీయాలు అనేటివి నిరంతర ప్రక్రియ, కంటిన్యూ ప్రాసెస్. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో 40 సంవత్సరాల నుంచి కూడా గెలిచినా ఓడినా ప్రజల మధ్యలోనే పనిచేసుకుంటూ తన రాజకీయ ప్రస్థానాన్ని 40 సంవత్సరాలు కొనసాగిస్తున్నా. పార్టీ ఓడిపోయిన సిచ్యువేషన్లో నేను ఉన్నా అని ధైర్యంగా ముందుకొచ్చి మన పార్టీకి, మనకు, కార్యకర్తలకు ఒక భరోసానిచ్చిన గౌరవ ఎమ్మెల్సీ గారికి నేను ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, గత 5 సంవత్సరాల్లో కూడా డిప్యూటీసీగా ఒక బాధ్యత ఇచ్చినప్పుడు అంజన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మనిషి. ఒకసారి అవకాశం ఇచ్చి పని చేయమనంటే ఒకవేళ పని చేయకపోతే రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకమైతే ఒక అభిప్రాయంతో చిన్న చిన్న పిల్లలను కూడా ఇంట్లో వదిలేసి, మా అమ్మ దగ్గర వదిలేసి, కుటుంబం మీద వదిలేసి ప్రతి కార్యక్రమానికి కూడా మగపిల్లలతో సమానంగా గ్రామం తిరిగి ప్రతి కుటుంబాన్ని దగ్గరకు పోయి జిల్లా పరిషత్ నుంచి నిధులు తీసుకొచ్చి ప్రతి గ్రామానికి జడ్పీ నిధులు ఇచ్చి ఈరోజు అంజన్న మన్ననలు పొంది, అంజన్న ఆశీర్వాదంతో పొంది ఈరోజు మంచి పేరు తెచ్చుకున్న గౌరవ జడ్పీటీసీ గారు కూడా ఈ సందర్భంగా అందరి తరఫున కూడా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకోసమంటే జిల్లా పరిషత్ లోపలికి ప్రమాణ స్వీకారం చేసి ఆడపిల్లలు ప్రజాప్రతినిధులు అయితే మగపిల్లలదే ఆజమాషి ఉంటుందని ఒక నానుడి రాజకీయాల్లో ఉన్నది. దానికోసము ఎప్పుడైతే జిల్లా పరిషత్లో గౌరవ ఎమ్మెల్యే గారు 6 మందికి టికెట్లు ఇచ్చి 6 మందిని గెలిపించిన ఘనత తెలంగాణ రాష్ట్రంలోనే మన షాద్నా నియోజకవర్గం ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా. గెలిపించిన తర్వాత జిల్లా పరిషత్లో ఒక సన్నివేశాన్ని చూశాను నేను. సన్నివేశం చూసినప్పుడు అరే మేము 6 మందిని గెలిచినాం అని మిగతా ఒక్కొక్కరు గెలిచిన వాళ్ళు కూడా మేము మీకు ఎందుకు చేస్తామని వెనక ముందు ఆడుతున్న సమయంలో మన గౌరవ జడ్పీటీసీ గారు పెన్ను తీసుకొని ఒకటే మాట అన్నది అందరి ముందల. మన వైస్ చైర్మన్ గారు కూడా అదే కార్యక్రమంలో, మనకు ఇన్ఛార్జి కర్ణే ప్రభాకర్ గారు ఉన్నారు. నేను ఎందుకోసం చెప్తున్నా మిత్రులు అంటే మన నాయకత్వం మనకు చేసిన నేర్పిన క్రమశిక్షణ గెలిచిన ఒక సర్పంచ్ 10కి 10 వార్డులు గెలిచి 10కి 10 వార్డులు గెలిచి ఒక సర్పంచ్ గెలిచి ఊరిని ఎంతో ముందుకు తీసుకుపోయి అంజన నాయకత్వంలో మా ఊర్లో 1,00,000 కోటి కాదు 2 కోట్లు 3 కోట్ల పని చేయడం జరిగింది. కాబట్టి మంచి నాయకత్వంలో మనం పనిచేసి భవిష్యత్ తరాలకు మనం మంచి రాజకీయాలు చేయాలంటే వీళ్ళలాగా చేయాలి. రాజకీయాలు చేయాలంటే అంజన అసలు నాయకు ఉండాలి, డైనమిజం ఉండాలంటే నవీన్ రెడ్డి గారు అటువంటి లీడర్ ఉండాలి, కార్యకర్తలు ఉండాలంటే ఈ ప్రకారం ఉండాలని ఒక మంచి సందేశాన్ని మనము ఈ భవిష్యత్ తరాలకు అందించాలని మరొకసారి కోరుతూ, మాకు అవకాశం ఇచ్చి జడ్పీటీసీ అవకాశం ఇచ్చిన అంజనకు మేము రుణం ఎప్పటికీ తీర్చుకోలేము. ఎందుకోసం అంటే రాజకీయాల్లో ప్రతిభావంతులు చాలామంది ఉంటారు. నాకన్నా ఇక్కడ మాట్లాడుతున్న అవకాశం ఇస్తే కింద వాళ్ళు కూడా 100 మంది కూడా ఇంతకన్నా డబల్ మాట్లాడతారు. కానీ అవకాశాలు అందరికీ రావు. ఇంత పెద్ద మండలంలో అవకాశం ఇచ్చి ఒక జడ్పీటీసీగా 5 సంవత్సరాలు సంపూర్ణంగా చేయడానికి కారకుడైన అంజన గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ,
భవిష్యత్ రాజకీయాల్లో కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు మీకు మరొకసారి కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై భారత్. అంజన్న గారి చేతుల మీదుగా, ఎమ్మెల్సీ గారి చేతుల మీదుగా, జెడ్పీటీసీ గారి చేతుల మీదుగా ఇప్పుడు అందజేయడం జరుగుతున్నది. మొదటగా గూడూరోళ్ళు, దయచేసి గూడూరోళ్ళు ఎవరు రావద్దు. గూడూరోళ్ళు ఒక అధ్యక్షుడు వచ్చిన సంతోషం, అందరు వచ్చారు అనుకుంటే పైకి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సైన్స్ ల్యాబ్కు 2.5 లక్షలు, వాటర్ ఫెసిలిటీస్కు హై స్కూల్కు 2.5 లక్షలు, 10 లక్షల రూపాయలు గూడూరు గ్రామ పంచాయతీకి గౌరవ మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జెడ్పీటీసీ గారి చేతుల మీదుగా అందజేయడం జరుగుతున్నది. అదేవిధంగా పెంజర్ల గ్రామస్తులు కూడా దామోదర ముందుకు రావాలి. 2.5 పెంజర్ల గ్రామస్తులు తీసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే కొత్తూరు ఇన్ముల వేరే సిద్ధపురం, మన జిల్లా పరిషత్ వచ్చే మన పత్రికా సోదరులు ఏర్పాటు చేసినటువంటి సభా అధ్యక్షులు మన కొత్తూరు మండల ప్రెసిడెంట్ మెండకృష్ణన్న గారికి, మరియు ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన పెద్దలు, మన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మన మాజీ ఎమ్మెల్యే అంజన్న గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీనివాసరెడ్డి వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ మరియు అందరికీ, మా కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పెద్దవాళ్ళు మన సార్ని మెప్పించినానే నేను అనుకుంటున్నా. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా సార్కి నేను మా ఆయన సర్పంచ్ ఉన్నప్పుడే తెలుసు. అప్పుడప్పుడు ఇంటికి వచ్చినప్పుడు, కార్యక్రమాలు చూసినప్పుడు అప్పుడే అన్నారంట ఈయనతోటి, మీ ఆమెను జెడ్పీటీసీగా నిలబెట్టిస్తే బాగుంటుంది సత్యం అని అన్నదే తరువాయి, మీ ఆమెను తీసుకొని రా బీఫామ్ ఇస్తున్నా అని చెప్తే మా ఆయన నాకు కూడా చెప్పలే, దబదబ రెడీగా అంటే నేను రెడీ అయ్యి క్యాంప్ ఆఫీస్కి పోతే బీఫామ్ చేతిలో పెట్టారు సార్. నేను షాక్ అయినా. అసలు అంతవరకు నేను రాజకీయాల్లోకి వస్తానని అనుకోలేదు. ఎందుకంటే నేను హౌస్ వైఫ్గానే ఉన్నా, పిల్లలు చిన్నగా ఉన్నారు కాబట్టి. సో నాకు అవకాశం ఇచ్చినారు సార్. అమ్మ నువ్వు చదువుకున్నావు, నువ్వు వెళ్తావు, ప్రజలలోకి వెళ్ళి చేయగలుగుతావు, వెళ్ళి గెలుస్తావు, పో, నువ్వు ఇక బీఫామ్ ఇచ్చిన వెళ్ళిపో అని చెప్పిండు సార్. మేము వెళ్ళి కష్టపడ్డాము, అన్నీ కూడా మంచిగా చేసి మా కార్యకర్తలే నాకు పట్టుకొమ్మలై, మా ఆయన నా ఎంబడి లేకున్నా సరే నా గ్రామ ప్రజలు, నా కార్యకర్తలు అందరూ కూడా నా వెన్నంటే ఉండి నన్ను ముందరికి నడిపించిన నా కార్యకర్తలందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళ కష్ట ఫలితమే నేను జెడ్పీటీసీ కావడం, మంచి మెజారిటీతో అన్ని గ్రామాలు కూడా నన్ను గెలిపించుకోవడం జరిగింది. నేను వాళ్ళ కృతజ్ఞతగా నా వంతు సహాయంగా నేను జిల్లా పరిషత్ నిధులు ఎన్ని ఉన్నా సరే వాటన్నిటిని కూడా, వివిధ ఫండ్స్, రకరకాల ఫండ్స్ ఉంటాయి జిల్లా పరిషత్లో, ఆ ఫండ్స్ అన్నిటిని కూడా తీసుకొచ్చి మన ఎమ్మెల్యే గారిని ఎక్కడ పెట్టాలని అడిగి, సార్ ఎక్కడ పెడితే అక్కడ మనం పెట్టకుండా వేరే మన ఎమ్మెల్యే సారు సహాయ సహకారాలతో ఇదంతా జరిగింది. థ్యాంక్ యూ సార్. అలాగే తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా గెలుపుకు సహకరించినటువంటి మా కుటుంబ సభ్యులు, మా అత్తమామ, మా ఆయన, మా ఆడపడుచులు, మా చుట్టాలు అందరూ కూడా నా గెలుపు కోసం అహర్నిశలు కష్టపడ్డారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
మాజీ సర్పంచ్ రాజు గారు ఇంకా ప్రజల్లోనే ఉంటూ మీ అందరికీ ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా మేము సాల్వ్ చేస్తాం, ఒక ఫోన్ చేస్తే అని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనము మన ఎమ్మెల్యే సార్ని ఇంకొంచెం కష్టపడి గెలిపించుకునేది ఉండే అనే బాధ కూడా నాలో ఉంది. ఎందుకంటే అది తక్కువ స్వల్ప అదే అది మన కార్యకర్తల వీక్నెస్, ప్రజల ఏదో సంథింగ్ ఇస్ దేర్. సో మనము ఇప్పుడైనా మనము కళ్ళు తెరిచి మనము స్థానిక సంస్థల ఎలక్షన్స్ వచ్చేసి అందరం కూడా మంచి మెజారిటీతో మళ్ళీ గెలిచి మళ్ళీ ఇంకొంచెం పెద్ద పదవులు పొందాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మీడియా మిత్రులకు, అఫీషియల్స్ ఎవరైతే వచ్చినారో అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. జెడ్పీసీ గారు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి అధ్యక్షత వహించిన పార్టీ అధ్యక్షులు మెండ కృష్ణయ్య గారికి, గౌరవ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గారికి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఈట గణేష్ గారికి, ఇప్పుడు ప్రస్తుత జెడ్పీసీ శ్రీలత గారికి, అదేవిధంగా సత్యనారాయణ గారికి, మా కుటుంబ సభ్యులకు, అదేవిధంగా మా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నరసింహారెడ్డి గారికి, పిఎస్సి వైస్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారికి, సిగ్నూడ చైర్మన్ అశోక్ గారికి, సర్పంచులు మాజీ సర్పంచులు మన అశోక్ గారికి, గతంలో మన దేశము స్వాతంత్రం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఉండే దాని తర్వాత స్థానికంగా లోకల్గా కూడా కొన్ని ప్రజాప్రతినిధులు ఉండాలని, అదేవిధంగా పేరు మర్చిపోయిన అనే పేరు ఎస్కేటి ఉండే అనే పేరు ఆయన సంస్థలు ఏర్పడాయి. తొలుత మన షాద్నాలోనే మన పంచాయత్ సమితి ఏర్పడ్డది. భారతదేశంలో ఉండే ఒకటి షాద్నార్, ఒకటి ఇక్కడ ఉత్తరప్రదేశ్లో ఒకటి ఉన్నది. ఉత్తరప్రదేశ్లో మీద వస్తాం కదా. అట్లా స్థానిక సంస్థలు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు అందుబాటులో ఉన్నాయి. స్థానికంగా సర్పంచ్ ఉంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, ఎంపీపీలు ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఇప్పుడు రాజకీయ నాయకులు ఆలోచించి ఈ పద్ధతి ప్రవేశపెట్టిండు. కాబట్టి మొన్న కూడా జరిగిన స్థానిక సంస్థల ఎలక్షన్లో ఇప్పుడే పెద్దలు అన్నారు కొద్దిగా జెడ్పీటీసీ విషయంలో, అంటే అన్ని కులాలు భగవంతుని దయ వల్ల అన్ని కులాలకు కూడా అవకాశం ఇచ్చే ఏర్పాటుకు నాకు అవకాశం కలిగించినందుకు భగవంతుడు నాకు అవకాశం కల్పించాడు. కాబట్టి ఇక్కడ కూడా కొంతమంది అంటే ఎస్సీ, ఎస్టీలు, బీసీలు అనేది కొద్దిగా అణగారిన వర్గాలు ఉంటారు. కాబట్టి వాళ్ళకోసారి వాళ్ళకి రిజర్వేషన్ వచ్చినాయి. జనరల్ అనేది అన్ని వర్గాలు, ఎస్టీ ఉండొచ్చు, ఎస్టీ ఉండొచ్చు, అన్ని వర్గాలు ఉండొచ్చు. అదేవిధంగా కూడా ఈ కొత్తూరులో కూడా ఎంపీపీ ఓసీ, డిప్యూటీసీ బీసీ అనే ఉద్దేశంతో పెట్టాం. కానీ కొన్ని సమస్యలు వచ్చి ఏమైందంటే మాకు ఆమె మాట విధానం మీరు బాగా చూడరు. అధికారులతో మాట్లాడినప్పుడు కూడా పబ్లిక్ తోటి మాట్లాడినప్పుడు కూడా ఆమె మంచిగా మాట్లాడే విధానం చాలా నచ్చింది నాకు. జిల్లా పరిషత్లో కూడా ఆమె మాట్లాడినప్పుడు సబ్జెక్ట్ మీద సంతోషం అనిపించింది. కొంతమంది ఆవేశంతో మాట్లాడతారు, ఏదో మాట్లాడతారు. అట్లా కాకుండా సబ్జెక్టు మీద సరైన పద్ధతిలో మాట్లాడిన విషయం సందర్భం చూసినా కాబట్టి చాలా సంతోషపడ్డా. అదేవిధంగా కూడా అవి ఏ పని చెప్పినా, ఎప్పుడు చెప్పినా పలానా దానికి పోలే పలానా అంటే కూడా ఆ విధంగా ప్రవర్తించి మంచిగా పనులు కూడా సాధించింది. చాలా సంతోషదగ్గ విషయం. కాబట్టి మున్ముందు కూడా ఆమె కూడా చదువుకున్న వ్యక్తి. ఇంకా ప్రజాప్రతినిధి షాద్నాథ్కు సెంట్రల్ లైటింగ్ కూడా అందరు సహకరించాలి. సెంట్రల్ లైటింగ్ వేయించినప్పుడు కూడా. కాబట్టి పనులు చాలా పనులు ఉన్నాయి, అవి కంప్లీట్ చేయండి. ముఖ్యంగా మనం వీలైనంత వరకు ప్రజలకు మనం ఎవరేమనుకో సరే మన వీలైనంత వరకు పనులు చేసి చూపించాలి. అయిన పనులను కంప్లీట్ చేసేందుకు ప్రయత్నించండి. ఇక వేరే పార్టీల మీద సరే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది, వాళ్ళు హామీలు ఇచ్చారు, హామీలు అమలు పరుస్తారని అనుకుందాం. అమలు పరిస్తే చాలా సంతోషం. ఎందుకంటే వాళ్ళు డేట్లు కూడా ప్రకటించారు. పెన్షన్లు 4,000 చేస్తామన్నారు. 4,000 చేసే కాదు, వచ్చే జనవరి నెలలో పెన్షన్ వేయలే, ఉన్న పెన్షనే పోయింది. 5,000 రైతు బంధు 5,000 నుంచి 7,000 చేస్తారు. వచ్చే 5,000 కూడా ఇస్తారు. మళ్ళీ ఇచ్చారు. ఎలక్షన్ అప్పుడే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆ డబ్బులు శాంక్షన్ చేస్తే ఆ హరీష్ రావు ఏమన్నా అంటే సోమవారం నాడు టింగ్ టింగ్ అని ఫోన్లు మోగితే చూడంటే
దాన్ని కాంప్లీట్ చేసి అది ఆపారు. ఆపి కూడా తర్వాత ఇచ్చారు, అది కూడా ఆపి ఇచ్చారు. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇస్తే మంచిదే, ఎన్నో హామీలు ఇచ్చారు, ప్రజలు నమ్ముకున్న చేస్తారని. ఒకటన్నా మనం మన తెలంగాణ ప్రభుత్వం వచ్చి 6 నెలలు దాటిపోయింది, 7 నెలలు అవుతున్నాం. మరి వాళ్ళు ఏ నెలకి ఎన్ని హామీలు అమలు చేశారు? ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ముఖ్యమంత్రి ఎప్పుడు నెలలో కూడా అన్ని స్టార్ట్ చేసిండు కదా. 4,000 శాంక్షన్ చేసాడు, స్టార్ట్ చేసాడు, అన్ని కార్యక్రమాలు స్టార్ట్ చేసి కదా. మరి వీళ్ళకెందుకు ఆలస్యమవుతుందో వాళ్ళే చెప్పాలి. రైతు బంధు పడతలేదు, పెన్షన్ 4,000 అవుతలేదు. అదేవిధంగా చాలామంది మొన్నగానంటే గత ప్రభుత్వము పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం చేసిందండి. ఒకసారి అర్థం చేసుకోవాలి, నిర్వీర్యం ఎట్లా చేసి. ఎమ్మెల్యే తెలంగాణ తొలి శాసనసభ్యులు అంజన్న గారికి, అలాగే ఈట గణేష్ అన్న గారికి, అలాగే ఏ పదవిలే అంటే తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న మన కడంపల్లి సీనన్న గారికి, అలాగే వేదికలు అలంకరించిన పెద్దలు, కౌన్సిలర్సు, ఎంపీటీసీలు, అలాగే పిఏసిఎస్ డైరెక్టర్లు, పిఏసిఎస్ వైస్ చైర్మన్లు, అలాగే పార్టీ ముఖ్యులు, మాజీ సర్పంచులు, అలాగే వివిధ హోదాల్లో పనిచేసిన గ్రంథాలయ కమిటీ మెంబర్లు, పిఏసిఎస్కి సంబంధించిన అన్ని శాఖల వాళ్ళు, గ్రామ కమిటీ అధ్యక్షులు, అలాగే ఇక్కడికి వచ్చిన నిజమైన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ నా యొక్క పాదాభివందనాలు. అంటే ఫస్ట్ సత్యనారాయణ గారి గురించి, అంటే శ్రీలత సత్యనారాయణ గురించి చెప్పాలంటే, నేను జెడ్పీటీసీ ఉన్నప్పుడు అన్న సర్పంచ్ ఉంటుండే, మేము పార్టీలకు అతీతంగా వ్యవహరించడం. అంటే ఒక శత్రువుని ఎదుర్కోవడానికి అంటే పేపర్ వాళ్ళకి అన్అఫిషియల్ చెప్తున్నా, కాంగ్రెస్ అయితే గెలవద్దు అనుకున్నాం కాబట్టి ఇక్కడ ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఒక ఎంపీ డిఫరెంట్ క్యాండిడేట్ని అయితే వచ్చింది. సరే ఎవరన్నా ఏమని అనుకొని, అది పేపర్లో రాసేది కాదు, హర్జీవరన్నా మళ్ళీ ఏమన్నా రికార్డింగ్ చేసుకుంటుండేమో మన ముందే వచ్చింది. ఆ రోజు బీఫామ్ వచ్చింది. ఆ రోజు గెలుపులో మన కడంపల్లి సీనన్న కానీ, సత్యమన్న కానీ ఆ రోజు పార్టీలకు అతీతంగా వ్యక్తిగతంగా, అంటే నీలాంటోడు వస్తే మన మండలి బాగుపడుతుంది, అంతా పంచుకుంటామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్న వ్యక్తులు. శ్రీలత గారి గురించి చెప్తే, అంటే నిజంగా లేడీస్కి అవకాశాలు వస్తే ఇంత చక్కటి రాజకీయ నైపుణ్యం ఉందో మరొక్కసారి నిరూపించిన సిస్టర్ శ్రీలత గారికి హృదయపూర్వక వందనాలు. అలాగే పార్టీ ఆదేశానుసారం వాళ్ళు ఆ రోజు జెడ్పీటీసీకి గెలవటప్పుడు వారికి తోడ్పాటును అందించిన వారి కుటుంబ సభ్యులకు, అలాగే వెన్నంటి ఉన్న పార్టీ కార్యకర్తలకు, అలాగే మీడియా మిత్రులు, ముఖ్యంగా కొత్తూరు నందిగాం రిపోర్టర్లకు, 2 మండలాల ఉమ్మడి మండలాల ప్రజలకు అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు. మీడియా గురించి ఫస్ట్ చెప్తే, ఫస్ట్లో బాగానే యాక్టివ్గా ఉంటుంది. ఏమైందో ఏమో కానీ రెట్టింపు ఉత్సాహంతో ఎమ్మెల్యే ఎలక్షన్లో మాత్రం మాకు ఆపోజిట్ ఎక్కువ మంది చేసారు కార్యకర్తలు అనుకుంటారు. అలాగే ప్రెస్ మిత్రులు కూడా 90% ఇప్పుడు అదే అనుకుంటున్నారు. అది ఎంత పని ఏంట్రా ఆయన, మేము ఏదో అనుకుంటే కుక్కని తీసుకుపోయి సింహాసనం మీద కూర్చోబెట్టినట్టు అయిపోయింది. ఇలాంటి తప్పులు కూడా మళ్ళీ జరగొద్దండి అని చెప్పి వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటారు. ఎందుకంటే ప్రతిపక్షాన్ని వెలికి తీసేది మనం ఎంత చేసినా దాన్ని పబ్లిక్లో బాగా, అంటే ఒక రేంజ్కి తీసుకుపోవడానికి మీడియా మిత్రుల సహకారం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనం ఏం చేసిన ప్రోగ్రాం మన ఊర్లోది మనకే తెలుస్తుంది, మన మండలం మనకే తెలుస్తుంది. ఈ సోషల్ మీడియా ద్వారా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ, ప్రింట్ మీడియా ద్వారా కానీ ఒక చక్కటి సందేశం, అరే ఈ కొత్తూరులో ఇట్లా నడుస్తుంది, షాద్నగర్ ఇట్లా నడుస్తుంది, మన మహబూబ్నగర్ డిస్టిక్లో ఇట్లా నడుస్తుంది, రంగారెడ్డిలో ఇట్లా నడుస్తుంది, అంటే ఒకరి విషయాలు ఒకరికి చేరవేసేట్లో వాళ్ళ పాత్ర అమోఘమైనది. మరొక్కసారి మీడియా మిత్రులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అంటే ఇంతకుముందు అంటే నేను ఇట్లా విమర్శిస్తున్నాను అని చెప్పి ఏమనుకోవద్దు. నేను ఒక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాకు కూడా గురైన, అంటే అంజన్న వ్యక్తిగతంతో ఏలేడు, కొంతమంది మూర్ఖులను నమ్మి, అంటే కొంతమంది చెప్పుడు మాటలు నమ్మి నన్ను కూడా వేధించారు.
కేసులు అయినాయి అన్నీ అయినా అంజన్న దగ్గర పోతే మాత్రం నిజాలు తెలుసుకొని మా ఊరోళ్ళకి కానీ మా ప్రతిపక్ష సభ్యులకు కానీ ఒక మాట చెప్పేది, అరే అంత బాగానే చెప్తారా ఆయన షెడ్యూడ్ కానీ మన లోకల్ బాడీలా ఒక్క వార్డు కూడా గెలవకుండా ఆయనకి ఎందుకు ఇస్తున్నాడు అని చెప్పి ఉల్టా ప్రశ్నించాడు. అంటే తప్పు జరిగినా కానీ మళ్ళా ఆ తప్పు నా నుంచి జరిగిందా నీ నుంచి జరిగిందా నాకు క్షుణ్ణంగా తెలుసుకొని మళ్ళీ మాత్రం ఫోన్ చేస్తే లేదు నాది తెలియకుండా జరిగిపోయింది ఈసారి జరగకుండా చూసుకుంటానని చెప్పి, అంటే ఒక తత్వం అంటే ఏరికోరి జడ్పీ చైర్మన్ని తీసుకురు ఏమి అంటే ఇంతకుముందు అన్న చెప్తుండే మా ఎమ్మెల్యే సార్ చెప్పాడు సంతకం పెట్టాట ఏరుకోరు కొంతమంది జడ్పీటీసీలను ఎంపీపీలను సర్పంచ్లు ఏరుకోరు తీసుకుంటే అది చెప్పకుండానే వెళ్ళిపోయారు. అంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు కదా బాధ అనేది తెలియకుండా. అంటే నేను ఎందుకు ఇది చెప్తున్నా అంటే మన బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు 2022లో ఏదైతే స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు వచ్చినాయో అదే రోజు ఆ ఇద్దరు అభ్యర్థులను ఎవరైతే నిలబెట్టి యునానిమస్ చేసిరో వాళ్ళకి నిజంగా అసలు ప్రజాభిప్రాయం యునానిమస్ అనేది తీసుకోవద్దనేది అయితే నేను చెప్తా. వాళ్ళకు ప్రజా సమస్యలు తెలవాలి, మనిషి విలువ తెలవాలంటే ఎలక్షన్లు జరగాలి, గెలిచినా ఓడినా దాంట్లోనే తెలుసుకోవాలి. ఆ సంస్కృతి మనకు ప్రజాస్వామ్యబద్ధంగా మనకు వచ్చినప్పుడు యునానిమస్ ఎందుకు ఇచ్చిరో నాకైతే అర్థం కాలేదు. అలాగే యునానిమస్ ఇచ్చినందుకే ఈరోజు ఆ రోజు ఖర్చు పెట్టే పైసలన్నీ వీలు పట్టుకొని మళ్ళీ ఈరోజు పార్టీకే శత్రువులుగా మారి వాళ్ళ ఎమ్మెల్యేలకు నిలబడి మళ్ళీ ఎమ్మెల్యేలుగా గెలిచే పరిస్థితి వచ్చిందంటే పార్టీ కూడా చాలా తప్పులే చేసింది. ఎందుకంటే 2000 నేను అంజన్నను రవేణను మురళీని అడిగిన అన్న మీరు 2009లో ఓడిపోయినప్పుడు బాధపడలేరు, 2014 ఎవరు లేకున్నా కానీ మేమంతా లేకున్నా కానీ మీరు గెలిచారు, 2018లో కూడా మేము ఎవరం లేకున్నా కానీ ముఖ చిత్రం అంతా ఒక తీరు ఉంటే మళ్ళీ మీరు విచిత్రంగానే గెలిచారు. వేయాలి పార్టీలు వెనుక కూర్చోబెట్టుకోవాలి, ఎవడన్నా రాని ఆడు ఏమైనా చేయని కండువాలు వేసుకోవాలి వెనుక కూర్చోబెట్టుకోవాలి. అంటే ఆ రోజు నిజంగా పార్టీకి కష్టపడ్డవానికి ఎంత చేసినా తక్కువనే కానీ టెంపరీగా ఆలోచించి మళ్ళీ టెంపరీగా పోయిన వాళ్ళ గురించి అంజన వాళ్ళు అంత శ్రమ తీసుకురు కాబట్టి ఈరోజు మనకు ప్రతిపక్షం హోదా ఇచ్చింది. ఆ రోజే కొంతమందిని కొన్ని జాగ్రత్తలు చేస్తుంటే కోట్ల రూపాయలు సంపాదించుకుంటుంటే కూడా సపోర్ట్ వాళ్ళు. అంటే అంత మెదక మనిషి కాబట్టి షాద్నగర్ ప్రజలైతే ఓడగొట్టిరు. అది ఎవరో ఓడగొట్టిరంటే నేనైతే అనుకుంటలేను, నిజంగానే టీఆర్ఎస్ నిజమైన కార్యకర్తలే ఆ రోజు ఓడగొట్టారు. ఎందుకంటే పుట్టేప్పుడు పోస్టులు ఉన్నప్పుడు మర్డర్ కేసులకి బయట పడేసిరు, గుడికి చైర్మన్లు ఇచ్చిరు, మనది ఏదో అచ్చంపేట లేదు మా ఊరు మంచపాడు రోడ్ వేసారు, రోడ్ వేయలేరు కానీ ఎవరెవరికో 2 కిలోమీటర్ భూములకు డాంబర్ రోడ్లు వేసారు. ఎందుకు వేసిరో కూడా ఆ రోజు తెలియదు. అంటే సంతకం పెడితే కూడా అరే తెచ్చిడా ఇక పలా కన్నప్పన్న తెచ్చిండా పెట్టు సంతకం ఇక కన్నప్పన్న ఏం రాసుకో